మరి ఇవాళ మనం అంబేద్కర్ జయంతి రోజు 122వ జన్మదిన సందర్భంగా ఇక్కడ గ్యాదర్ అయ్యాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక విధంగా సంతోషాన్ని ఇస్తుంది, మరోవైపు బాధను కూడా కలిగిస్తుంది. సంతోషాన్ని ఎందుకు ఇస్తుందంటే గాంధీజీ లాంటి వ్యక్తితో సమానంగా ఈ భారతదేశం అంబేద్కర్ని కూడా గుర్తించి ఇంకా 25 సంవత్సరాలైనా కానీ అత్యంత ఘనంగా ఆ జయంతిని జరుపుకుంటున్నాం కాబట్టి. అదే సందర్భంలో బాధ ఎందుకంటే 65 సంవత్సరాలే స్వాతంత్రం వచ్చినాక కూడా అంబేద్కర్ ఏదైతే ఆశించాడో, ఏదైతే రాజ్యాంగంలో పెట్టాడో అదంతా కూడా ఇంకా మనం సాధించడంలో ఇంకా వెనుకబడి ఉన్నామని ఒక బాధ కూడా ఉంది. అందుకే ఇవాళ మళ్ళీ మనం ఇటువంటి సందర్భాల్లో ఆయన ఆశయాల గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇంకా మిగిలిపోయి ఉంది కాబట్టి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఒకసారి ఆయన జీవితంలోకి చూస్తే అంబేద్కర్ గారిని చాలా మంది దళితుల ప్రతినిధిగానే చూస్తున్నారు, కానీ ఇంకా చాలా విధాలుగా ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకసారి ప్రపంచంలో వేరే దేశాల వైపు మనం చూస్తే మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలన్నింటిలో కూడా వాళ్ళ రాజ్యాంగం ఎప్పుడో కొట్టేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక ఈ దేశాల్లో మిలిటరీ రూల్ ఎన్నోసార్లు వచ్చింది. రాజ్యాంగం మార్చుకున్నారు, ప్రజాస్వామ్య పద్ధతిని మార్చుకున్నారు. కానీ మనం 65 సంవత్సరాలైనా కానీ అదే రాజ్యాంగాన్ని నమ్ముకొని అంతే నిలకడగా అంతే ప్రజాస్వామ్యబద్ధంగా పోతున్నామంటే అంబేద్కర్ గారి కృషి అందులో ఉందని గుర్తించాల్సిన అవసరం ఉంది. రెండవది, రాజ్యాంగం రచించడంలో ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గానే ఉన్నాడు అనుకుంటారు, కానీ రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన అత్యంత కృషి చేశాడు. 60 దేశాల రాజ్యాంగాలు చదివాడు, పరిశీలించాడు. అందుకని ఇవాళ రాజ్యాంగం మనం ప్రతి పేజీ తిప్పుతుంటే ప్రవేశిక మొదలు పెట్టుకొని చివరి పేజీ వరకు కూడా సామాజిక న్యాయం అనేది అంతర్లీనంగా కనపడుతూనే ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తీసుకున్నా, ఎక్కడ చూసినా కానీ సామాజికంగా అణగారిన వర్గాల కొరకు ఆయన కల్పించిన సదుపాయాలు కనబడుతుంటాయి. ఒక సాంఘిక విప్లవం ద్వారా, సామాజిక విప్లవం ద్వారా సాధించాల్సిన అంశాలన్నీ కూడా ఎటువంటి నాన్ వైలెంట్ మెథడ్లో మనం ఏదో సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం లేకుండానే రాజ్యాంగం ద్వారా ఆయన సంపాదించి పెట్టాడు. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది, అతన్ని అంబేద్కర్ మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడంలో రెండవదిగా మనం గుర్తించాల్సింది, మనం భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతాన్ని మర్చిపోయాం. ప్రపంచ దేశాల్లో వేరే దేశాల్లో పాటిస్తున్నారు ఆ మతాన్ని. తను చనిపోయే ముందు ఇక్కడున్న నేను పుట్టిన మతం ఏదైతే ఉందో ఈ కుల వ్యవస్థ వల్ల, వర్ణ వ్యవస్థ వల్ల 21% ఉన్న ఎస్సీ ఎస్టీలను మరి వాళ్ళని పక్కకి జరిపేసి కులాల పరిధిలో కూడా లేకుండా అవుట్ క్యాస్ట్లని చెప్పి వాళ్ళని పక్కకు పెట్టారు. కాబట్టి దాన్ని సాధించలేకపోతున్న నిరసనతో 1956లో ఆయన చనిపోవడానికి ముందు 1-2 నెలల ముందు 5 లక్షల మందితో అతను బుద్ధిజంలో కన్వర్ట్ అయ్యాడు. దాంతో ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం యొక్క ఔన్నత్యం ఏంటి అనేది ఒక ఆలోచన మొదలైంది. అదొక విధంగా మంచికే దారితీసింది. బౌద్ధ మతం యొక్క ఔన్నత్యాన్ని మరొకసారి చాటిన వ్యక్తిగా కూడా మనం ఆయన చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఆయన సమానత్వం గురించి, వివక్షకు వ్యతిరేకంగా పోరాటప్పుడు దళితుల గురించి మాట్లాడే కంటే ముందు కూడా జెండర్ ఈక్వాలిటీ గురించి కూడా మాట్లాడాడు. జెండర్ ఈక్వాలిటీ గురించి రాజ్యాంగంలో ప్రతిపాదన చేయడానికి ప్రయత్నించాడు. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత మినిస్టర్ ఆఫ్ లా ఉన్నప్పుడు 1951లో హిందూ బిల్లు డ్రాఫ్ట్ బిల్ పెట్టినప్పుడు, పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆయన ఉద్దేశంలో వారసత్వ విషయాల్లో, మ్యారేజ్ విషయంలో లేదా ఆర్థిక విషయాల్లో స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులు ఉండాలనే ఉద్దేశంతో హిందూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. నెహ్రూ దానికి ఒప్పుకున్నా కానీ కొంతమంది మినిస్టర్లు, కొంతమంది ఎంపీలు, మెజారిటీ ఎంపీలు ఒప్పుకోకపోవడం వల్ల ఆ బిల్లు వీగిపోయింది. దాంతో ఆయన ఒక విధంగా మోసపోయాను అనుకున్నాడు. అన్ని విలువల గురించి మనం మాట్లాడతాం, క్యాబినెట్లో మాట్లాడతాం, వేదికల మీద మాట్లాడతాం. ఇక్కడ ఒక బిల్లు పెట్టినప్పుడు దీన్ని వీగిపోయేలా చేసింది రూలింగ్ పార్టీ. సో అక్కడే అతను రిజైన్ కూడా చేశాడు. విలువలకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి న్యాయమంత్రిగా రిజైన్ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే చాలాసార్లు గుర్తించాల్సిన వ్యక్తుల్ని గుర్తించాం. ఎందుకంటే కొంతమంది నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మెజారిటీ పీపుల్ను పక్కదారి పట్టిస్తారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అంబేద్కర్ ఓడిపోయాడు. కానీ అప్పుడున్న జాతీయ స్థాయి నాయకుల్లో మిత్రవైరుధ్యం అంటాం, వాళ్ళ మధ్య మిత్రవైరుధ్యం ఉన్నా కానీ గాంధీ లాంటి వారు, నెహ్రూ లాంటి వారు ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించారు కాబట్టి తిరిగి రాజ్యసభ ద్వారా నామినేట్ చేశారు. 1956లో ఆయన చనిపోయేంత వరకు కూడా రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిందంటే మహిళల కొరకు కూడా ఆయన
కష్టపడ్డాడు అనేది గుర్తించాల్సిన అవసరం. ఇంకొకటి చూస్తే మరి అంబేద్కర్ మార్మల గ్రామంలో పుట్టి 1891లోనే పుట్టాడు. అతని తండ్రి రిటైర్డ్ సైనికోద్యోగి, రిటైర్డ్ కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనికుడు. అతను పుట్టింది సెంట్రల్ ప్రావిన్సెస్ మహావ్ అనే ప్రాంతంలో పుట్టాడు, కానీ మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో అంబవాడి అనే గ్రామంలో ఆయన నేటివ్ ప్లేస్. అక్కడ పుట్టిన వ్యక్తి మరి ఇంత స్థాయికి ఎలా వచ్చాడు అని ఒకసారి చూస్తే, అవకాశాన్ని ఇస్తే, చదువుకునే అవకాశాన్ని ఇస్తే ఏ దళిత వ్యక్తి అయినా, ఎంత మారుమూలలో ఉన్న గ్రామంలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత ఫ్యూడల్ కలోనియల్ సమాజంలో ఉన్న వ్యక్తి అయినా ఫ్లయింగ్ కలర్స్తో బయటకు వస్తాడని నిరూపించాడు ఆయన. ఆయన తండ్రి చదువుకున్న వ్యక్తి కాబట్టి పిల్లల చదువులో వెనుకబడకుండా ఆ గ్రామం నుంచి బాంబేకి వచ్చేసి ఎల్ఫిన్స్టన్ స్కూల్లో చదివించాడు, ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదివించాడు. తర్వాత బాంబే యూనివర్సిటీలో చదువుకున్నాడు. కాలేజ్ ఎడ్యుకేషన్ చేసిన మొదటి దళిత వ్యక్తి అంబేద్కర్ గారు. తర్వాత బరోడా స్టేట్ స్కాలర్షిప్ తోటి బరోడా రాజు గైక్వాడ్ స్కాలర్షిప్ ఇస్తే ఆ స్కాలర్షిప్ ద్వారా అమెరికాకి వెళ్ళాడు. అక్కడ కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశాడు. ఎకనామిక్స్తో పాటు ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీ, పొలిటికల్ ఎకానమీ ఇటువంటి సబ్జెక్ట్స్ కూడా అప్పుడు అలైడ్ సబ్జెక్ట్స్గా తీసుకున్నాడు. తర్వాత బ్యాక్ వచ్చి అంబేద్కర్ చాలామంది మనం పై స్థాయిలోనే చేశాడు అనుకుంటాం. అకౌంటెంట్గా పనిచేశాడు, ప్రిన్సిపల్గా పనిచేశాడు, కాలేజ్ లెక్చరర్గా పనిచేశాడు. అక్కడ కూడా కొన్నిసార్లు అంటర్దానితనం, ఆ వివక్ష తట్టుకోలేక బయటకు వచ్చేసిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా తను పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేశాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నదంటే ఒక స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా ఆయన బయటికి పోయే అవకాశాన్ని ఇస్తే అంత ఆ కాలంలో కూడా మిగతా వారికి ఎవరికి తీసుకోకుండా తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి వాళ్ళ మెరిట్ గురించి మాట్లాడేవాడు, మెరిట్ గురించి మాట్లాడేవాళ్ళు. రిజర్వేషన్స్ అంబేద్కర్ గురించి మాట్లాడితే రిజర్వేషన్స్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. రిజర్వేషన్స్ ఇవ్వాలని అంటూనే రిజర్వేషన్ ఇస్తే మెరిట్ దెబ్బతింటుందని మాట్లాడతాం. అదే మాట్లాడేవాళ్ళు మహిళా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మెరిట్ గురించి మాట్లాడరు, వికలాంగులకు రిజర్వేషన్ ఇస్తే మెరిట్ గురించి మాట్లాడరు, సైనిక ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్ ఇస్తే మెరిట్ గురించి మాట్లాడరు, దళితులకు రిజర్వేషన్ ఇస్తేనే మాట్లాడతారు మెరిట్ దెబ్బతింటుందని. కానీ అదే వ్యక్తి ఆ స్కాలర్షిప్ ఒక విధంగా రిజర్వేషన్ అనుకుంటే పైకి వచ్చాడని గుర్తించాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ వల్ల మెరిట్ ఏం దెబ్బతినదు. 100 సీట్లు ఇస్తే మొదటి 50 మెరిట్ మీద ఇస్తున్నాం, మిగతా 50లో కూడా ఇంకా మెరిట్ ఉందనుకుంటే అపోహ అవుతుంది. ఇంకోటి, ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి మెరిటోరియస్ క్యాండిడేట్స్ అవసరం లేదు, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కావాలి. సీట్ ఇచ్చేటప్పుడు రిజర్వేషన్ ఇస్తున్నాం, కానీ పాస్ అయ్యేటప్పుడు రిజర్వేషన్ ఇవ్వట్లేదు కదా. ఒక స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేయాలన్నా, ఒక ప్రాథమిక వైద్య కేంద్రంలో డాక్టర్గా పనిచేయాలన్నా అతనికి క్వాలిఫైడ్ క్యాండిడేట్ అయితే చాలు. ఇవాళ డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎంఏ కానీ 36 మార్కులు వస్తే పాస్ చేస్తున్నారు. రిజర్వేషన్ ద్వారా ఆయనకు సీట్ ఇచ్చాం, కానీ 36 మార్కులు పాస్ అయిన తర్వాత ఆయన బయటకు వస్తున్నాడు. ఆయనకి ఏ ఉద్యోగం ఇవ్వడంలో కూడా తప్పులేదని గమనించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మెరిట్ ఏమి దెబ్బతినదు. మెరిట్ అనేది పక్కకు పెడితే వీళ్ళు ఫ్లయింగ్ కలర్స్ పైకి వస్తారని చెప్పడానికి లింబారాం కూడా ఒక ఉదాహరణ. ఒక మారుమూల గిరిజన గ్రామానికి చెందిన లింబారాంను లోకల్ టీచర్ ఎవరో గుర్తించి ఆయన కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఈక్వెస్ట్రియన్లో ధనుర్విద్యలో కోచింగ్ ఇచ్చి పంపిస్తే దాదాపు ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ అంచు వరకు తీసుకొచ్చాడు. 100వ భాగం పాయింట్లో 100వ భాగంతో అతను బ్రాంజ్ మెడల్ కోల్పోయాడు. దానికి కూడా ఎక్స్టర్నల్ రీజన్స్ ఉన్నాయి. ఆయనకి ఇచ్చిన ఎక్విప్మెంట్ సరిగా లేదు, ఆయనకి ఇచ్చిన కోచింగ్ సరిగా లేదు, అడాప్టబిలిటీ లేకపోవడం వల్ల అది కోల్పోయాడు, కానీ తనను తాను నిరూపించుకున్నాడు. అదే సమయంలో మనం గుర్తించాల్సింది, మరి సో కాల్డ్ మెరిటోరియస్ అర్జునాస్ ఎక్కడ ఉన్నారు? విలువిద్యలో ఏ మెడల్ కూడా మనకు రాలేదు కదా, అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక మూడో విషయం, అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడు అంటరానితనం నిర్మూలన గురించి మాట్లాడకుండా మనం ముగించలేము. తన జీవితాంతం చిన్నప్పుడే తన స్కూల్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగాలంటే స్కూల్ ప్యూన్ వచ్చి పైనుంచి మంచినీళ్ళు పోయాలి. ప్యూన్ రాకపోతే ఆ రోజు వాటర్ లేదు, సో నో ప్యూన్ నో వాటర్ అని రాసుకున్నాడు. అతను అప్పుడే అనుభవించాడు. అకౌంటెంట్గా పనిచేసేటప్పుడు, ప్రిన్సిపల్గా పనిచేసేటప్పుడు భరించలేక రిజైన్ చేశాడు. అంటరానితనం బాధ తెలవాలంటే మనం దళితులను చూస్తే మనకు దాన్ని గమనించలేదు. ఒకసారి గాంధీజీ గారి అనుభవాన్ని చూస్తే మనకు అంటరానితనం ఎంత ఇబ్బంది కలిగిస్తుంది తెలుస్తుంది. గాంధీజీ అక్కడ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి, కానీ సౌత్ ఆఫ్రికాలోకి వెళ్ళినప్పుడు అక్కడ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి నెక్కినప్పుడు నల్లవాళ్ళకి అందులో ప్రవేశం లేదు కాబట్టి ఆ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ నుంచి ఆయనకు బయటికి ప్లాట్ఫామ్ మీద నెట్టేశారు. ఆ విజువల్ ఇంకా మనకు గుర్తుంది. ఒక రిజర్వేషన్ కంపార్ట్మెంట్ నుంచి గాంధీజీని జాతి పరమైన వివక్షతోటి బయటికి నెట్టేస్తే తన జీవితాంతం ఆ బ్రిటిష్ వాళ్ళను
బయటికి పారద్రోడానికి ప్రయత్నించాడు. తన లైఫ్ టైంలో అది అచీవ్ చేసి చూపించాడు. అంత కోపం వచ్చింది ఆయన. కానీ అదే అంటరానితనాన్ని అదే విధంగా గ్రామంలో నెట్టివేయబడుతున్నా మరి వీళ్ళు ఎక్కడికి పంపిస్తారు వాళ్ళని? బ్రిటిష్ వాళ్ళు కాబట్టి బయటికి పంపించాం. మన గ్రామంలో మనతో పాటు నివసిస్తున్న వాళ్ళకి ఏం చేయాలి మనం? కాబట్టి ఇది సాయుధ పోరాటంగా మారకుండా ప్రజాస్వామ్యబద్ధంగా సమానత్వం సాధించడానికి రాజ్యాంగంలో అంబేద్కర్ క్లియర్గా అన్ని రకాల ప్రొవిజన్స్ పెట్టాడు. దాన్ని మనం సాధించడం ద్వారా మాత్రమే ఈ అంటరానితనాన్ని నిర్మూలించగలుగుతాం. ఇంకొకటి, అంటరానితనాన్ని అబాలిష్ చేస్తూ ఫండమెంటల్ రైట్స్లోనే పెట్టాడు. తర్వాత సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది. కానీ నిన్న మొన్న వేసిన పున్నయ్య కమిషన్, జస్టిస్ పున్నయ్య కమిషన్ చూస్తే రాష్ట్రంలో, మన రాష్ట్రంలో 3 రకాలుగా ఇంకా జాతి వివక్ష కొనసాగుతుంది. ఒకటి, ఇప్పటికీ టెంపుల్స్లో ప్రవేశం లేదు, దేవాలయాలకు వాళ్ళని రానివ్వట్లేదు. పబ్లిక్ వాటర్ ప్లేసెస్, అది బోరు కావచ్చు, బావి కావచ్చు, చెరువు కావచ్చు, పబ్లిక్ వాటర్ ప్లేసెస్కి వాళ్ళని రానివ్వట్లేదు. ఊర్లో ఏదైనా క్యాంటీన్ ఉంటే 2 గ్లాసుల పద్ధతి ఉంది. ఈ 3 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పాడు ఆయన. ఇప్పటికీ ఉన్నాయి. మన జన్మభూమిలోనో ప్రజాపదంలోనో ఒక దళిత సర్పంచ్ని ఎవరినైనా టెంపుల్లోకి తీసుకెళ్తే ఆ కార్యక్రమం అయిపోగానే మళ్ళీ అభిషేకించుకునే పరిస్థితి ఉంది వాళ్ళు. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంబేద్కర్ మీద మనకు అభిమానం ఉంటే, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే అంటరానితనాన్ని నిర్మూలించకుండా మనం ముందుకెళ్ళలేమనేది గమనించాలి. మన దేశ ఔన్నత్యం గురించి చెప్పేటప్పుడు, మన సంస్కృతి ఔన్నత్యం గురించి చెప్పేటప్పుడు మనం చాలాసార్లు మనలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ హైలైట్ చేస్తాం. వసుదైక కుటుంబం అనే భావన మన దేశంలోనే ఉంది. ప్రపంచమంతా ఒక కుటుంబం అనే భావన ఉంది, అందరం సమానం అని చెప్తున్నాం. కానీ ఈ వసుదైక కుటుంబ భావన బాగుంది, దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. కానీ మరి గ్రామైక కుటుంబంగా మనం ఎప్పుడు మారుతాం? గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ ఒకే కుటుంబంగా ఎన్నడూ చూస్తాం. కాబట్టి ఇది సాధించిన తర్వాత మనం ఇంకొక స్టెప్ బయటకు వేస్తే బాగుంటుందని గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొకటి, అంటరాని వాళ్ళని ముట్టుకుంటే కలుషితం అవుతామని అంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏ సామాజిక వనరైనా, ఏ న్యాచురల్ రిసోర్స్ అయినా వాళ్ళ స్పర్శతో పునీతం కాకుండా ఉందా? వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బావులన్నీ తవ్వింది వాళ్ళు కాదా? అందులో నుంచి ఊట బయటికి వచ్చినప్పుడు వాళ్ళ పాదాలను మొదటగా స్పృశించలేదా? అక్కడ చెరువులన్నీ వాళ్ళు తవ్వినాయి కాదా? వాళ్ళ స్వేద బిందువులతో తడిసిన తర్వాతనే వర్షం నీళ్లతో ఆ చెరువు తడిసింది కాదా? ఇవాళ మనం తింటున్న ఆహారం మొత్తం ఆ బంజరు భూములన్నిటినీ వ్యవసాయ భూములుగా మార్చి వాటికి నీళ్లు పెట్టి వాళ్ళ కాళ్లతో తొక్కి అందులో విత్తనాలు నాటి వాళ్ళ బియ్యం పండించింది వాళ్ళు కాదా? వాటిని మిల్స్కి తీసుకెళ్లేది వాళ్ళు కాదా? మరి ఆహారమే తింటున్నాం కదా. ఇవాళ అడవుల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ సహజ వనరులను కాపాడుతుంది గిరిజనులు కాదా? మరి మనం మొత్తం ఇవాళ అనుభవిస్తున్న అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులు అన్నీ కూడా వాళ్ళు సృజించి వాళ్ళ శ్రమతో వాళ్ళు డెవలప్ చేస్తే ఆ శ్రమ దోపిడీ అనొచ్చు ఒక విధంగా, దాన్ని అనుభవిస్తున్నాయి కొన్ని సెక్షన్స్. కాబట్టి ఇప్పటికైనా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొంత తగ్గింది, అంటరానితనం భావన తగ్గింది, వాళ్ళని కూడా సమానంగా చూస్తున్నాం. కానీ ఇంకా ఇంటర్నల్గా ఎక్కడో ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి డిప్యూటీ ఇంజనీర్లు మీద దాడులు జరుగుతున్నాయి, ఇంజనీర్ల మీద దాడులు జరుగుతున్నాయి, చాలా మంది మీద అట్రాసిటీ కేసెస్ ఉన్నాయి. అట్రాసిటీ కేసెస్ వేల సంఖ్యలో బుక్ అవుతున్నాయి, అందులో 3% కూడా కన్విక్ట్ కావట్లేదు. కాబట్టి ఈ పరిస్థితి ఉందనేది గమనించాలి, దీన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, చివరిగా దేశభక్తి గురించి మాట్లాడతాం. నిజంగా దేశభక్తి అంటే మనం పాకిస్తాన్ మీద క్రికెట్ గెలిస్తే దేశభక్తి అనుకుంటున్నాం, 34 రంగుల జెండా పట్టుకొని ఎగురుతాం. కాబట్టి దేశభక్తి అంటే స్పోర్ట్స్లో గెలిచినప్పుడు దేశభక్తి కాదు. మరి దేశభక్తి అంటే ఏంటి అని ఒకసారి చూస్తే మనకు అదే గురజాడ గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నాడు. ఇవాళ మనకు కాశ్మీర్ ల్యాండ్ ఎవడన్నా తీసుకుంటాడంటే మనం రక్తం బాయిల్ అవుతుంది, కోపం వస్తుంది. కానీ అదే కాశ్మీర్లో ఉన్న ప్రజలకు ఏమైనా జరుగుతుందంటే మనం స్పందిస్తున్నామా? కాబట్టి దేశభక్తి అంటే దేశంలో ఉన్న ప్రజల పట్ల భక్తి. నేను భారతీయులని సగర్వంగా చెప్పుకోవాలంటే నా భారతీయులందరూ మరి ఉన్నత స్థాయిలో ఉండాలి. మరి ఆ భారతీయుల్లో 21% ఉన్న ఎస్సీ ఎస్టీస్ ఇంకా అణగారిన వర్గాలుగా ఉంటూ, బీసీల్లో చాలా మంది అదే విధంగా ఉంటూ, కొంతమంది ఓపెన్ కాస్ట్లో కూడా ఇంకా పేదరికం మగ్గుతున్నప్పుడు మనం భారతీయులు మనం ఎప్పుడు సంతోషించగలుగుతాం? కాబట్టి దేశం అంటే మనుషుల మీద ప్రేమ, ఆ మనుషుల్ని ప్రేమించడం నేర్చుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి మరొకసారి అంబేద్కర్ జయంతి రోజు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి అంబేద్కర్ను ఒక రాజ్యాంగ నిర్మాతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చాడంటే ఆయన్నే, ఇవాళ వాళ్ళు ధైర్యంగా ఉన్నారంటే కూడా ఆయన్నే.
ఇక్కడ మరి అంబేద్కర్ ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చూసినప్పుడు ఆయన ఇచ్చిన ఒక స్లోగన్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎజిటేట్ అన్నాడు. బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. పోరాడు అన్నప్పుడు మన సాయుధ పోరాటం కాదు, మరో పోరాటం కాదు. గాంధీ గారు మార్గం చూపించారు, అహింసా మార్గం, ప్రజాస్వామ్య మార్గం ఉంది. ఆ మార్గంలోనే పోరాడదాం, ఆ ఆశయాలను సాధిద్దాం. ఇదందరూ గుర్తించాల్సిందిగా కోరుతూ మరి అవకాశాన్ని ఇచ్చిన కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.